బహుదూరమవుతున్న బంధువులు, బలహీనపడుతున్న బంధుత్వాలు, బరువెక్కుతున్న బ్రతుకులు, బావురుమంటున్న మనుషులు, పెద్దవాళ్ళు ఆఫీసుల్లో బిజినెస్సుల్లో బిజీ అయితే పిల్లలు స్కూళ్లకు హాస్టళ్లకు అంకితమైపోయారు. బంధువులకు మించిన బలగము, బంధుత్వానికి మించిన బలము లేదు. చుట్టాలకు సరిదూకే సంబంధాలు లేవంటారు. మరి అలాంటి బంధువులే దూరమై బంధుత్వాలే భారంగా ఎందుకు మిగులుతున్నాయి? పెళ్ళికి వెళితే 10 నిమిషాలు ఉండాలనే ప్రేమ లేదు. మనిషి మరణిస్తే కన్నీరు పెట్టుకొని కాటిదాకానైనా వెళ్ళే సమయం లేని అయినవారు. ఫేక్ రిలేషన్స్, ఫార్మాలిటీ పలకరింపులు. కొందరంటారు, బ్రతికే కష్టంగా ఉంటే బ్రతకడమే భారమైపోతే బంధువుల కోసం సమయం ఎక్కడుంది? బంధుత్వానికి విలువ ఎక్కడుంది? చుట్టాల కోసం ఎదురుచూపులేవి? బంధువుల ఇంటికి వెళ్ళాలనే కోరిక ఎక్కడుంది? కష్టాలు వస్తే కలిసి ఓదార్చాల్సిన వాళ్లే మనకెందుకు లేని మాట్లాడకుండా మాయమవుతున్నారు. సమస్యలు వస్తే చేరువయ్యి చెంతనుండాల్సిన వాళ్లే చెంత చేరి చెడగొట్టి సంతోషిస్తున్నారు. బంధువులైతే చుట్టాలే చిన్న చూపు చూస్తూ ఎత్తిపడుస్తుంటే బంధువులెవరు, బంధుత్వాలు ఎవరు? కానీ అందరినీ దూరం చేసుకోవు, దరిచేర్చుకొని దగ్గరవు. 2 బంధాల మధ్య దూరం నువ్వు వేసే ఒకే ఒక్క అడుగు నీ వైపు 1000 అడుగులు వేసేలా చేస్తుంది. ఎన్ని ఆస్తిపాస్తులున్నా సరే అయినవారు లేకుంటే బీదవాడివే అన్న విషయం గుర్తుపెట్టుకో. ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎవరి హృదయంలో నువ్వు లేకుంటే ఒంటరివే. నీకేమున్నదన్నది కాదు, నీకెంత బలగం ఉన్నదన్నదే ముఖ్యం. నీకోసం ఏం చేశారన్నది కాకుండా నువ్వేం చేస్తున్నావన్నది ఆలోచించు. పట్టెడన్నం పెట్టకపోయినా పర్వాలేదు, ప్రేమగా పలకరించు, 10 మంది నీవాళ్ళు అవుతారు. కష్టాల్లో కలిసి కన్నీరు తూడ్చకపోయినా పర్వాలేదు, ఒక్క కాల్ చెయ్యి. ఆస్తి ఐశ్వర్యాలను చూసి కాకుండా ఆప్యాయంగా పలకరించు, అందరూ నీవాళ్ళు అవుతారు.